నేను ఎందుకు రావడం జరిగిందంటే మా ఇద్దరి కలయిక ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది హన్మకొండలో. 1978లో మేము చిన్నవాళ్ళం. గద్దర్ ఇక్కడికి వచ్చాడు. ఇక్కడని పరిచయం గద్దర్. హన్మకొండలో రాడికల్ విద్యార్థి మహాసభలు జరుగుతుండే, ఆ సభలకు వచ్చాడు. ఇక్కడ మేము గద్దర్ని కలవడం జరిగింది. ఈ హన్మకొండ మా ఇద్దరి కలయిక ఏదైతుందో ఒక చారిత్రాత్మకమైంది. గద్దర్ అన్న ఇక్కడ నుంచి స్టార్ట్ చేసిన తర్వాత మాది ఆయనతోటి ప్రయాణము 96 వరకు మేము కలిసి దేశవ్యాప్తంగా ప్రోగ్రామ్స్ ఇచ్చినాం. దేశంలో మొత్తము పాటలు పాడడానికి మేము పోయినప్పుడు ఆయన తెలుగులో పాడంగానే నేను హిందీలో పాడుతుంటే ఆయన ఎత్తుకుంటుండే, భారతదేశం భాగ్యసీమరా, ఖనిజ సంపదకు కొదవలేదురా, బంగారు పంటల భూములున్నాయి, చావులేని మరి జీవనదులురా, అరే అంగట్లోన అన్ని ఉన్నాయి, అల్లుని నోట్లో శని ఉన్నట్లు, సకల సంపదలు గల్ల దేశముల దరిద్రం ఎట్లుందో నాయన, దేవుని పేరుట దేవుని దోసిరి, మతం పేరిట మంటల్లే పెరి, కులాల నడమ కొండి పెట్టిరి, నిజాయితీకి నీతిమంతులకు గోతులు దోపినరో నాయన అనగానే, భారత్ अपनी महानुभूमि इसकी कहानी सुनो रे बाई, सर पे कड़ा है बड़ा हिमालय, नदियाँ बहती गंगा जमुना ब्रह्मपुत्र गोदावरी कृष्णा, अरे सुजलम सुफलम इसी देश में रोटी मांगे क्यों रे बाई. ఇట్లా తర్వాత ఆయన ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, అరే పల్లె మనదిరో, ప్రతి పనికి మనం రామ్, అరే సుత్య మనది, కత్తి మనది, పార మనది, పలుగు మనది అనగానే నేను ఇందులో ఏ గాँव हमारा, ఏ గల్లీ हमारी, ఏ బస్తీ हमसे है, अरे काम हमसे है, अरे हल अपना हंसिया अपना हथोड़ अपना कुलाड़ अपना तो, अरे बैल अपने रे बैलगाड़ी अपने रे, तो जालिम कौन रे उसका जुल्म क्या रे. ఇట్లా ఏదైతుందో 96 వరకు మేము కలిసి ప్రయాణం చేసినాం జన్నాటి మండల్. మేమే కాదు, ఎంతోమంది కళాకారులు కవులు జన్నాటి మండల్లో ప్రయాణం చేసినాం. ముఖ్యంగా గద్దర్కు మాకు ఏంటంటే చాలా దగ్గర సంబంధం. ఎందుకంటే ఆయన హైదరాబాదే, మాది కూడా హైదరాబాద్ కాబట్టి దగ్గరనే గ్రామాలు కూడా. గద్దర్ అన్నది మాది కూడా దగ్గర గ్రామాలు కాబట్టి ఇద్దరం కలిసి చాలా ప్రయాణం చేసినాం. 96లో నేను అడవిలోకి వెళ్ళిపోయినా. 96 నుంచి 2025 వరకు అడవిలో నుండి 25కు బయటకు వచ్చిన. ముఖ్యంగా ఆయన సాహిత్యాన్ని ఏదైతుందో ఆయన సాహిత్యాన్ని మొత్తం దేశవ్యాప్తంగా తీసుకుపోవడం జరిగింది. కాబట్టి ఆయన సాహిత్యంలో గద్దర్ లెజెండ్. అందుకోసం ఆయనకి ఈ సందర్భంగా నేను బయటకు వచ్చిన తర్వాత వర్ధంతి జరుగుతున్నది కాబట్టి ఆయనకు జోహాలు చెప్తున్నాను. ఈ సందర్భంగా ఆయనకు జోహాలు చెప్తున్న గొప్ప రచయిత వాగ్యకారుడు. జన్నాటి మండలిలో వంగపండు ప్రసాద్ గద్దర్ 2 కళ్ళు, బి నరసింహరావు దానికి పునాది ఏర్పాటు చేస్తే ఇద్దరు 2 కళ్ళు. ఇంకా సుధా అంటే ఆయన చాలామంది రచయితలు, వరంగల్ కూడా చాలామంది రచయితలు కవులు కళాకారులు విప్లవోద్యమానికి ఎంతో సేవ చేశారు. ఇక్కడ ఎంతోమంది అమరులైపోయారు.